హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు పైన కసరత్తు వేగవంతం చేసింది. తాజాగా కలెక్టర్లను పెన్షన్లపైన పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని నిర్దేశించింది. ఇప్పటికే పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బడ్జెట్లో ఇప్పటికే ప్రకటించిన 2 లక్షల పెన్షన్లతో పాటుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. దరఖాస్తులు అర్హతలపైన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ప్రభుత్వం వీటికి సంబంధించి మరో ముఖ్య నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. తెలంగాణలో కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 2 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మందికి పైగా చేయూత లేదా ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. ఇక అలాగే కొత్తగా 2 లక్షల మందికి ఆమోదం ఇచ్చారు. 2026 నుండి 2027 ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పెన్షన్లకు నిధులు కేటాయించి జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీతా కార్మికులు, హెచ్ఐవి బాధితులు, దివ్యాంగులు వంటి వర్గాలకు ఈ చేయూత పెన్షన్ పథకం వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు మొదలైన వారికి నెలకు 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలు ఇస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ని 4000 రూపాయలకి పెంచుతామని హామీ ఇచ్చారు. అది ఇంకా అమలు కాలేదు. ఇప్పటి వరకు పెన్షన్ పొందకుండా కొత్తగా పెన్షన్ పొందాలనుకునేవారు గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త కార్డుల మంజూరు ప్రారంభించాలని నిర్ణయించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల ఆమోద ప్రక్రియ నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. గ్రామ సభల్లో అర్హులను గుర్తించి ప్రభుత్వానికి జాబితా పంపనున్నారు. ఇక దీంతో జూన్ 2వ తేదీ నుంచి 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.